కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తెలుగు ప్రేక్షకులకి ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే దాన్ని రీక్రియేట్ చేయడం అనేది కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మరి ఆ పూలకుండీని చిన్నోడు ఎందుకు తన్నాడు, అలాగే అసలు ఆ మూవీ అనేది ఇప్పుడు మన మనసులోకి ఎంత హత్తుకుంటుంది. సాంగ్స్ కానీ అండ్ ఆ డైరెక్టర్ ఎంత స్పెషల్గా మారిపోయారు. ఆయనే శ్రీకాంత్ అడ్డాల గారు. ఇప్పుడు మనతో పాటు మన ఐ డ్రీమ్ స్టూడియోలో మీ చాణక్యతో మరి శ్రీకాంత్ అడ్డాల గారు కూడా ఉన్నారు. మరి అయితే బోల్డ్ అయిన విషయాలు అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. తనకైతే థియేటర్స్లో అందరి చేత పూలకుండీలు తన్నిచ్చేలా చేస్తూ ఉన్నారు అండ్ ఫోన్లో ఎరా అంటే ఎరా అనిపించేలా చేస్తున్నారు. మళ్ళీ ఒక 12-13 years బ్యాక్ తీసుకెళ్ళి ఆ గోల్డెన్ మెమరీస్ని కూడా రీకలెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసింది ఒకటి కొన్ని సంవత్సరాల తర్వాత మన జీవితంలో చాలా అలాగే మెమరీల కింద ఉండిపోతాయి. అచీవ్మెంట్స్ ఏమో ఇంకా బాగా గుర్తుండిపోతాయి. అది మళ్ళీ రిపీట్ అవుతుంటే ఇంకా అసలు ఆనందం వేరేగా ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది. మూవీ రిలీజ్ అయిన దాంతో కంపేర్ చేసుకుంటే రిలీజ్కి ప్రేక్షకులు వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్న ఆ ఒక ఫేమ్ కానీ అండ్ పీపుల్ తీసుకుంటున్న రిసీవింగ్, ఆ లవ్, ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ ఆ రీల్స్లో చూస్తుంటే సరదాగా అనిపించింది. చాలా అండి. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగుంది ఈ స్టేట్లో కానీ ఏ స్టేట్లో అయినా, ఇది బాగుంది అంతా. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి అప్పట్లో ఉన్న వాళ్ళంతా మేబీ ఇప్పుడు కరెక్ట్గా ఓ 24-25 వచ్చి ఉంటారు. ఎందుకంటే థియేటర్లో నేను చూశాను, విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళి చూశానండి, మల్లికార్జున థియేటర్ కూడా. ఓకే. వెళ్ళి చూసినప్పుడు అందరూ యూత్గానే ఉన్నారు. సో వీళ్ళు అప్పుడు చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు కదా. సో ఆ మిడిల్ క్లాస్ తాలూకు ఏదైతే ఉంటుందో స్ట్రగుల్ అందులోంచి పుట్టిన సినిమా కదండి. సో అందరికీ కనెక్ట్ అయింది. అది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో దాంతో డైలాగ్ టు డైలాగ్ కూడా చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ ఏ ఒక్కటి వదలట్లేదు. అంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీకే ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్లాసిక్ అనేది కూడా ఇచ్చారు. ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ అంటే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఒక క్లాసిక్గా గుర్తుపెట్టుకునే వాటిల్లో సో ఇది ఈ మూవీ, అది కూడా మీ సెకండ్ మూవీ. జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఆ స్టోరీ ఒక మెయిన్ మోటో ఏంటి దాని వెనకాల? యాక్చువల్గా అండి కొత్త బంగారు లోకం తర్వాత ఈ సినిమా అని అనుకోలేదండి. ఓకే. వేరే చాలా ఐడియాస్ ఉంటాయి కదా, ఏ ఐడియా చేద్దాం ఎలా చేద్దామని అనుకుంటా ఉన్నాను అనమాట. కానీ తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాను, కరెక్ట్గా దుర్గుడి దాడుతున్నాను. అప్పుడు మార్తాండికి వెంకటేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. ఇలాగా నాగార్జున గారికి ఏదైనా కథ ఉందా అని. అంటే ఇప్పుడు సడన్గా నేను ఏంటంటే వరుణ్ సందేశ్ ఇలాగా ఓ 16 ఏళ్ళు 17 ఏళ్ళు అలాంటి ఒక సినిమా చేశాను, టీనేజ్ మూవీ. సడన్గా నాగార్జున గారు అనేసరికి అంటే ఇప్పుడు డైరెక్టర్గా అన్నీ చేయాలి. ఇప్పుడు ఆ టైంలో మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఒకటి ఉంటుంది కదా పాయింట్. చెప్తాను సార్ అని అప్పటికి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ జర్నీలో ఆలోచించుకుంటున్నాను, ఇప్పుడు నిజంగా ఆపర్చునిటీ వస్తే ఇప్పుడు ఈయనకి ఎలాంటి కథ చెప్పాలి ఏంటి అది. చాలా క్యాజువల్గా అన్నతమ్ములు కాదని చెప్పి అంతకుముందు ఫ్రెండ్స్ తోటి అంటా ఉండేవాడు అండి. ఇప్పుడు మా ఇంట్లో జరిగేది లేదా వేరే అందరిలోనూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది బేస్ చేసుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అంతే, అందుకని మించింది ఏమీ లేదండి. అలాంటిది ఏమైనా చేద్దామా పోనీ అని అనుకుంటా ఉన్నాను. 2 రోజుల్లోనే మరి బ్యాక్ వచ్చానండి. వచ్చి నాగార్జున గారిని కలిస్తే మల్టీస్టార్ అని ఒక పాయింట్ ఉంది సార్, ఇంకా దాన్ని డెవలప్ చేయలేదు, 2 కావాల్సి వస్తారు సార్ అని చెప్పేది అన్న. ఆయన సరే చూద్దాం అన్నారు, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను కథ చెప్పే పొజిషన్లో లేను కాబట్టి. ఓకే. కరెక్ట్గా 3వ రోజుకి మళ్ళీ ఇదే మార్తాండి వెంకటేష్ గారు సురేష్ బాబు గారు పిలుస్తున్నారు, ఒకసారి వెంకటేష్ గారు సినిమా అని అంటున్నారు అని అన్నారండి. అంటే మేబీ ఈ ఫ్యామిలీ మూవీ అనే ఆలోచన అక్కడికి ఏమైనా వెళ్ళిందో నాకు తెలియదు. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్తే 2 ఉన్నారండి, సురేష్ బాబు గారు ఉన్నారు, వెంకటేష్ గారు. ముందు కొత్త బంగాళ గురించి బాగా తీసావు అది ఇది అని చెప్పారు. తర్వాత ఏదైనా కథ ఉంటే చెప్పు మనం చేద్దాం అది అంటే, అప్పుడు సేమ్ ఇలాగే 2 ఉంటే బాగుంటుందండి అన్నతమ్ములు కథ అనుకుంటున్నాను అని ఆ లైన్ చెప్పాను సార్. ఇది మనం సమాజానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం ఎంత సేవ చేసినా చేయకపోయినా, ఓ మంచి సామరస్యంతో కొన్ని కుటుంబం ఇస్తే చాలు, ఇంకా అంతకు మించిన సేవ ఉంటే పెద్ద ఉండదు. ఒక లైన్ మీద ఒక కథ అనుకున్నాను సార్, చాలా న్యాచురల్ ఇన్సైట్స్ తోటి అని చెప్పారు. అది బాగుంది కదా అని, సరే చేయి దీని మీద డెవలప్ చేసుకుని
చేద్దాం ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు కూడా అండి మనిషికి ప్రోత్సాహం ఉంటే అడుగుడికి ఉత్సాహం వచ్చేస్తుంది. అంతేనా? అంతే కదండి, వెరీ థింక్ కదా. సో దాంతో నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే దిల్రాజు గారు కంట్రీ క్లబ్ ఏదో ఉంటుంది సార్ సికింద్రాబాద్ దగ్గర, అక్కడి నుంచి కాల్ వచ్చిందండి, ఒకసారి ట్రై అని చెప్పి. అంటే మరి నేను ఆయనకి చెప్పలే, అంటే ఇక్కడ చెప్పకుండా ముందే సురేష్ బాబుకి చెప్పారు. మార్తాండ వెంకటేష్ గారు రమ్మంటే నేను వెళ్ళాను. అసలు ఎంత జరుగుతుందో అనుకోలేదు కదా. నేను రెండో సినిమా మళ్ళీ రాజు గారికే చేయాలి. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్తే ఏంటి లేదు సార్ అసలు ఇది ఏదో అనుకోకుండా జరిగింది, బట్ నేను అక్కడ చెప్పానండి సురేష్ బాబు గారికి, సార్ రెండో సినిమా నేను ఆయనకే చేయాలి అని కూడా చెప్పాను. అది పెద్ద విషయం కాదు, బట్ నువ్వు కథ బాగా చేయి, ఏదో పాయింట్ బాగానే ఉంది అన్నారు. అదే ఆయనకి షేర్ చేశాను. ఆ రోజు అలాగా నిజం చెప్పాలంటే అది వెంకటేష్ గారి వల్ల దానికి ఏమంటారు ఒక అంకురార్పణ. కానీ సార్ ఫస్ట్ రాజు గారికి అంటే ఇద్దరు హీరోస్, అది కూడా పెద్ద హీరోస్ కావాలి అని అన్నప్పుడు అరే అవునా వద్దు వద్దు అని చెప్పేసి అన్న సందర్భం ఏదో ఉందని మేము విన్నాం. ఇది నిజమా? అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ డెవలప్ చేసేదంతా మళ్ళీ నెక్స్ట్ వర్షన్ చెప్తాం కదండి. అప్పుడు వెంకటేష్ గారికి మళ్ళీ చెప్పినప్పుడు ఆయన అన్నారండి, ఇది ఏదో చిన్నగా తీసుకుంటే కాదు, గుండం కథలాగే చేస్తేనే బాగుంటుంది, పెద్ద హీరోలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను నాతో పాటు ఓ పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక ఇలాగా అని ఆయన నోట్ అంటేనే 2-3 పేర్లు వచ్చినాయి. నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా మీకు? చెప్పండి సార్. అంటే మనం ఎప్పుడు ఊహించిన పేర్లన్నీ వస్తున్నాయి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది దానికి తగ్గట్టుగా చేయాలన్నా కసి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ విషయం నేను రాజు గారికి చెప్పాను. ఓకే. ఇలాగ వెంకటేష్ గారు కూడా చెప్తున్నారండి. సో మనం దానికి తగ్గట్టుగానే నేను సినిమాలో ఉందండి, ఆ విషయం ఉంది, దానిదే ఉంది, నిలబడుతుంది ఖచ్చితంగాను చేద్దామని. అంటే అప్పుడు కుదురుతుందో లేదో, ఎందుకంటే చాలా క్లాషెస్ ఉంటాయి కదండి ఇంకా సాధారణంగా బిలీఫ్ సిస్టమ్స్లో. కానీ సార్ మీరు ఆ మూవీ ఇద్దరు స్టార్స్తో తీయక ముందు కంపేర్ చేసుకుంటుంటే ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు కూడా ఒక ఇద్దరు స్టార్స్ కలిపి చేసిన మూవీస్ చాలా అంటే రేర్. ఏదో క్యామియో ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది చూస్తాం తప్ప అది ఇద్దరు స్టార్స్ ఉండి చేయడం అంటే అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అనేది కూడా నడిచింది. మీ మీద కూడా ఒక స్పెక్యులేషన్ అనేది కూడా ఊహించని అంటే రీతిలో పెరిగిపోయే ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం, అది కూడా సెకండ్ మూవీకే. అంటే అది ఎప్పుడు ఆ ధైర్యం వచ్చిందంటే మహేష్ బాబు గారు ఎప్పుడైతే వచ్చారో నాకు అసలు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయనతోటి సినిమా చేసిన అనుభవం వాళ్ళు చెప్పాలండి. ఓకే. వాళ్ళకు తెలుస్తుందండి ఆయన అంతా ఎలాగా చూసుకుంటారో, ఎలాంటి బలాన్ని ఇస్తారనేది. సో దట్స్ సరే. ఏం చెప్పిచ్చారు సార్ మహేష్ బాబు గారిని? ఏం చెప్పి అది అది చాలా విచిత్రంగా జరిగిందండి. మళ్ళీ రాజుగారి దూకుడు సెట్కి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారికి చెప్పాను అని చెప్పేసి నాకు ఇంకా బాగా అనిపించింది అండి. ఓకే. ఎందుకంటే ఆ కథ ఊహించుకోవడంలో వెంకటేష్ గారు మహేష్ బాబు గారు బాగుంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. చాలా 15 minutes చెప్పానండి అంతే. ఓకే. చిన్నగానే చెప్పానండి. ఈ సినిమా ఏంటో విచిత్రంగా అందరికీ కొద్దిగా చెప్పడం ద్వారానే ఓకే అవుతూ వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ స్టోరీ అసలు అంటే కంప్లీట్ స్టోరీ లేదని కాదు, అంటే ఫస్ట్ చెప్పేటప్పుడైనా కానీ అంటే ఆయన కూడా 15 minutes చెప్పారండి. ఇలా అన్నతమ్ములు మధ్యలో ఉన్న బాండ్ ఏంటి, మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి. అది బాగా నచ్చిందండి మహేష్ బాబు గారికి. అంటే అది ఏదో చాలా పెద్ద విషయంగా ఉండదండి, అది లోపల ఉండే విషయం అది. దాన్ని అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఎలా చూసుకుంటారు ఒక ఆర్టిస్ట్గా ఆయన, ఓకే ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఏంటి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఒక పాయింట్ ఉంటుంది కదండి. ఇప్పుడు విలన్ అనేది లేకపోతే కాన్ఫ్లిక్ట్ అనేది బయట పెద్ద పెద్ద బాంబులతో చేసేది ఉంటుంది, గుండెల్లో డైనమైట్లు పగిలేది ఉంటుంది. రెండు ఒకటేనండి. ఆడియన్కి ఏదైతే అది కనెక్ట్ అవుతుందో దాంట్లో వెళ్తారండి. సో ఆ నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఏ కథైనా మనం డీల్ చేయొచ్చండి. ఓకే. సో అంతే. అదే కొన్నిసార్లు వర్కౌట్ అయిందా లేదనేది దానికి 100 కారణాలు ఉంటాయి. బట్ బేసికల్గా ఒక కథ అనుకుంటే రాసేటప్పుడు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక తనకి ఏ కాన్ఫ్లిక్ట్ అయినా తను దాంట్లోకి వెళ్తాడండి. మనం కరెక్ట్గా చెప్పగలిగితే కనుక అది కూడా ఈక్వల్గా ఫీల్ అవుతారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అసలు ఆ టైటిల్ పెట్టాలని ఎలా అనిపించింది సార్? ఏంటంటే అస్సలు ఇప్పటి వరకు ఎక్కడా వినంది అండ్ అంటే ఏదైనా కానీ ఒక వాక్యంలా ఉండేదాన్ని మీరు అది ఒక టైటిల్లా మీరు సెట్ చేసేసారు. ఇది ఎలా ఉందంటే నాకు రిలీజ్కి ఎలాగైతే ఉందో అలాగా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుంటారు కదా, ఏంటంటే సార్
ఇంకా విషయాలు చెప్పాలంటే అదే మూవీ ఇప్పుడు గనక రిలీజ్ అయితే ఇప్పుడు ప్రతి మూవీకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ తీసుకొని దాన్ని డీకోడ్ చేస్తున్నారు. ఆ డీకోడ్ చేసిన క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి అన్నమాట. అది ఇంకా అడుగుతాం సార్. క్వశ్చన్ పేపర్ బాగానే ఉంది అయితే. ఉంది సార్. ఏంటంటే ఇది ఒక క్వశ్చన్ పేపర్ కాదు సార్, కలెక్టివ్ గా తీసుకున్న క్వశ్చన్స్. రైట్ రైట్. అలాగే మీరు స్టోరీ రాసుకున్న